The technique of creating new class by using an existing class functionality is called inheritance. In the inheritance concept, we are creating new classes with the help of or by using an properties of existing class. In other words, inheritance is a process by which a child class acquires all properties and behaviors from the parent class. The new class we call it as a child class. The existing class we call it as a parent class. Existing class ని parent class అంటారు. New class ని ఏమంటారు? Child. The child class acquires properties from parent class. Child class అనేది parent class నుంచి properties ని acquire చేసుకుంటది. The existing class is called as a parent class. And the new class called as child class. The child class inherits data and behavior from the parent class. The real-time example of inheritance is normal గా inheritance కి real time example అంటే మన ఫ్యామిలీ అనేది పేరెంట్స్ చిల్డ్రన్స్ ఉంటారు కదా. నార్మల్ గా చిల్డ్రన్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు పేరెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ని అక్వైర్ చేసుకుంటారు. కొన్ని ఆటోమేటిక్ గా అవి ఎక్వైర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన పేరెంట్స్ వాయిస్ ఎలా ఉంటే మన వాయిస్ ఎలా, వాళ్ళ షేప్ ఎలా ఉంటే అలా, వాళ్ళ కలర్ ఎలా ఉంటే అలా, ఇంకా కొన్ని వాళ్ళ ఇనీషియల్ నేమ్స్ అని వాళ్ళ ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ మనకి నార్మల్ గా వస్తాయి. ఏ చైల్డ్ ఇన్హెరిట్స్ ద ఫీచర్స్ ఆఫ్ పేరెంట్స్ సచ్ యాజ్ బ్యూటీ ఆఫ్ మదర్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఫాదర్. మదర్ నుండి బ్యూటీని, ఫాదర్ నుంచి ఇంటెలిజెన్స్ ని సమ్ XYZ అక్వైర్ చేసుకుంటుంది. చైల్డ్, పేరెంట్ ఇన్హెరిట్ ఫీచర్స్ ఫ్రమ్ మదర్ అండ్ ఫాదర్. అంతే కదా, వాళ్ళ కొన్ని వీళ్ళ కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి ఉంటుంది. సో ద సింటాక్స్ అంటే చెప్పే కదా, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ an inheritance, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు క్రియేట్ ద చైల్డ్ క్లాస్. ఫస్ట్ ఏం చేయాలండి, చైల్డ్ క్లాస్ ఫస్ట్ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేయాలి, దెన్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాలి. Child class extends the properties from parent class. So which keyword we are using here? Extends keyword. Extends keyword. In Java, the extends keyword is used to indicate that new class is derived from the base class. Extends keyword ఏం చేస్తుందంటే న్యూ క్లాస్ లోకి ఎగ్జిస్టింగ్ క్లాస్ ఫీచర్స్ ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జిస్టింగ్ క్లాస్ ని ఇప్పుడు ఈ క్లాస్ ని మనం ఏమని కాల్ చేస్తున్నామండి? సూపర్ క్లాస్, సబ్ క్లాస్, ఎగ్జిస్టింగ్ క్లాస్, న్యూ క్లాస్, బేస్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్. బేస్ క్లాస్ అంటారు, దీన్ని సూపర్ క్లాస్ అంటారు, సబ్ క్లాస్ అంటారు, బేస్ క్లాస్ అంటారు, డిరైవ్డ్ క్లాస్ అంటారు, ఎగ్జిస్టింగ్ క్లాస్ అంటారు, న్యూ క్లాస్ అంటారు. ఎగ్జిస్టింగ్ క్లాస్ అండ్ న్యూ క్లాస్. So basically extends keyword used to extend the functionality of the parent class to sub. Normally, inheritance represents the easier relationship. Easier relationship అంటారు. Sir, what is an easier relationship అంటే, for example, చూడండి, let's go with an example. చూడండి, వెహికల్. వెహికల్ అనే క్లాస్ తీసుకుంటే ఇందులో ఆబ్జెక్ట్స్ చెప్పండి. కార్, బస్, లారీ. అవునా? ఇప్పుడు చదవండి దీన్ని. ఈ ఈ క్లాస్ ని ఆబ్జెక్ట్ ని కలిపి చదవండి, ఏం చదువుతారు? అంతే కదా. కార్ ఈజ్ ఏ వెహికల్, he is my child, car is a, bus is a, apple is a fruit, apple is a fruit. ఇక్కడ ఈ వెహికల్ అన్నది పేరెంట్ క్లాస్ అండి, ఇవి సబ్ క్లాసెస్, చైల్డ్ క్లాసెస్. సో చైల్డ్ ఈజ్ ఏ చైల్డ్ ఎక్వైర్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వెహికల్. నార్మల్ గా మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్తాము? ఆబ్జెక్ట్ ఎక్వైర్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ క్లాస్, బేసిక్ ప్రాపర్టీస్. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ద చైల్డ్ ఎక్వైర్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అండ్ ఆల్సో చైల్డ్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, మన పేరెంట్ వ్యవసాయం చేస్తున్నారు అనుకోండి విలేజ్ లో, వాళ్ళ అబ్బాయి IAS అయ్యింది. అవునా? అంటే
వాళ్ళ ఆ సన్ అనే ఆ చిల్డ్రన్ అనేవాడు ఫస్ట్ ఆ పేరెంట్ ప్రాపర్టీస్ తో పాటు తనకి ఓన్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, అంతే కదా. ఆబ్జెక్ట్ ఫాలోస్ ద ఫీచర్స్ ఫ్రమ్ క్లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫీచర్స్. చైల్డ్ అక్వైర్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ ఆల్సో హ్యావింగ్ ఎన్ దేర్ ఓన్ ప్రాపర్టీస్. నేను చెప్పిన కదా, ఒక క్లాస్ లో నేను ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ అనే 2 మెథడ్స్ ని డిఫైన్ చేశాను. ఐఎమ్ డిక్లేరింగ్ వన్ మోర్ చైల్డ్ క్లాస్, ఇది పేరెంట్ క్లాస్ అనుకోండి. నేను చైల్డ్ క్లాస్ డిక్లేర్ చేస్తాను. చైల్డ్ క్లాస్ లో నేను ఏ ప్రోగ్రామ్ రాస్తున్నా, క్యాలిక్యులేటర్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నా. నాకు ఇక్కడ కావాల్సిన మెథడ్స్ ఏంటి? అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. మల్టిప్లికేషన్ డివిజన్ దేర్ ఇస్ నో ఎగ్జిస్టింగ్, సో ఐఎమ్ డిక్లేర్డ్ హియర్ మల్టిప్లికేషన్ డివిజన్. But what about addition and subtraction? There is already we have. So I am importing or inherit these two. These two methods are parent methods. But what about these two? Child methods. ఇవి రెండు parent methods. మరి ఇవి రెండేంటి? Child methods. అంటే చైల్డ్ పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటే, బట్ చైల్డ్ కి మళ్ళీ ఓన్ ఫీచర్స్ ఉంటాయి. చైల్డ్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఎన్ దేర్ ఓన్ features. Understood? So it is an easier relationship. Normally, vehicle is a method. Car extends an vehicle. Vehicle is a parent class. Car is a child class. So the child extends the properties from parent. ఇది చైల్డ్, ఇది పేరెంట్. కార్ అనేది వెహికల్ యొక్క ఆబ్జెక్ట్, కార్ అనేది వెహికల్ యొక్క చైల్డ్. మరి వాట్ అబౌట్ ఆల్టో సార్ అంటే, ఆల్టో ఈజ్ ఎక్స్టెన్స్ ఆఫ్ కార్. కార్ లో ఆల్టో అనేది ఒక టైప్. ఇప్పుడు ఆల్టో ఎక్స్టెన్స్ ఎన్ కార్. ఇప్పుడు ఇది పేరెంట్, ఇది చైల్డ్ కదా. ఇక్కడికి వచ్చేసరికి ఇది పేరెంట్ అవుతుంది, ఇది చైల్డ్ అవుతుంది. అంతేనా? సో ఎలా కాల్ చేస్తారు దీన్ని? ఆల్టో ఎక్స్టెన్స్ కార్. ఆల్టో ఈజ్ ఏ కార్. ఆల్టో ఈజ్ ఏ కార్. కార్ ఈజ్ ఏ వెహికల్. Okay, don't write like this one. Vehicle is a car. Car is a vehicle. Vehicle is not a car. Okay, ఎప్పుడు మనం ఇన్హెరిట్ చేసుకునేటప్పుడు చూడండి, యారో మార్క్ ఇలా వేయాలి. చైల్డ్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్. మీరు ఇలా రివర్స్ చేశారనుకోండి, దాని మీనింగ్ ఏంటి? పేరెంట్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ చైల్డ్. మనం పేరెంట్స్ నుంచి వచ్చినట్లు కదా, పేరెంట్స్ మన నుంచి వచ్చినట్లు. ప్రకృతి విరుద్ధం. ఎందుకంటే ప్రకృతి విరుద్ధమైన అదేనా. సో దిస్ ఈజ్ యాన్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సో ఇన్హెరిటెన్స్ ఆల్వేస్ ఫాలోస్ యాన్ ఈజియర్ రిలేషన్షిప్. ఏంటండి? ఈజియర్ రిలేషన్షిప్. సో లెట్స్ వి రైట్ యాన్ వన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. I am creating one class. What is my class? What is my class అంటే parent. The class name is parent class. In the parent class, I am creating one method. So now tell me, what is the signature of the method? Access specifier, return type, method name. Okay అండి. సో మెథడ్ నేమ్ నేను ఏమని రాస్తా అంటే father. This one method. So in this method, I am writing one statement. I am
father. The method. Okay. If you run this method, ఏమవుతుంది? ఏం కాదండి, 3 days అవుట్పుట్ రాదు. ఎందుకంటే ఇక్కడ మన మెయిన్ మెథడ్ రాయలేదు కదా. ఇది పేరెంట్ క్లాస్. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ క్లాస్, ద సేమ్ ప్యాకేజ్. విచ్ క్లాస్? చైల్డ్. ఓకే. సో ఐఎమ్ డిక్లేరింగ్ వన్ మోర్ మెథడ్. ఏ మెథడ్ అండి? పబ్లిక్ void children. What is the method name? Children. So here I am writing one more statement. If you are the father, I am child. I am your child. 2 classes create చేసుకున్నాను. ఒకటి పేరెంట్ క్లాసు, 2 చైల్డ్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా మనం ఇన్హెరిట్ చేసుకున్నామా? చేసుకోలేదు కదా. చేసుకోలేదంటే ఇప్పుడు ఇవేంటండి? నార్మల్ మెథడ్స్. ఒక క్లాస్లో ఒక మెథడ్ రాసుకుని ఇంకో క్లాస్లో ఇంకో మెథడ్ రాసుకోవచ్చు కదా. ఐఎమ్ డిక్లేరింగ్ వన్ మోర్ క్లాస్, పేరెంట్ చైల్డ్ టెస్ట్ క్లాస్. నేను ఇక్కడ మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేసుకున్నాను. ఏం చేశాను? మెయిన్ మెథడ్. ఇప్పుడు నేను ఈ పేరెంట్ క్లాస్ మెథడ్ ని, చైల్డ్ క్లాస్ మెథడ్ ని ఈ క్లాస్ లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, చేసుకోకూడదు? ఎలా చేసుకోవచ్చు చెప్పండి. అంతే కదా. ఇప్పుడు ఈ ఫాదర్ మెథడ్ పేరెంట్ చైల్డ్ క్లాస్ కి ఏమవుతుంది? అవుట్ సైడ్ ప్యాకేజ్, ఇన్సైడ్ ప్యాకేజ్, అవుట్ సైడ్. ఇన్సైడ్ ప్యాకేజ్. ఎందుకు? ప్యాకేజ్ నేమ్ ఏంటి? ఇన్హెరిటెన్స్. ప్యాకేజ్ నేమ్ ఏంటి? ఇన్హెరిటెన్స్. ఇన్సైడ్ ప్యాకేజ్, అవుట్ సైడ్ క్లాస్. ఏ మెథడ్ అండి ఇది? నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఎలా కాల్ చేస్తాం? దేనికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి? క్లాస్. ఎస్, పేరెంట్ is equals to constructor, not any class. Right? Can I call that method? Method name ఏంటి? father. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్యాకేజ్ నేమ్ అండి. What is this one? Class. What is this one? Method. ఇది ప్యాకేజ్, ఇది క్లాస్, ఇది మెథడ్. క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని మెథడ్ ని కాల్ చేసుకోవాలి. సో ఐఎమ్ కాలింగ్ p డాట్ father. వచ్చిందా? ఇప్పుడు ట్రై టు కాల్ ద చైల్డ్. చైల్డ్ కాల్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చైల్డ్ మెథడ్ ఏంటండి? చిల్డ్రన్. p డాట్ ఉందా లేదండి? ఎందుకు లేదు చెప్పండి. సో మనం క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ క్లాస్ లో ఉన్న మెథడ్సే ఇందులో. మరి నాకు ఈ క్లాస్ లో ఉన్న మెథడ్ కావాలంటే ఏం చేయాలి? ఆ క్లాస్ కూడా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ దిస్ క్లాస్ నేమ్? చైల్డ్. చిల్డ్రన్ ఈక్వల్స్ టు c డాట్ వాట్ ఈస్ మై మెథడ్ నేమ్? రన్ చేయండి. ఇప్పుడు వచ్చింది. ఇది ఇన్హెరిటెన్స్ కాదు, నార్మల్ మెథడ్సే. మనం ఇంతకుముందు కూడా మెథడ్స్ రీయూజ్ చేసుకున్నాం కదా, ఇన్సైడ్ ప్యాకేజ్, అవుట్ సైడ్ ప్యాకేజ్, ఇన్సైడ్ క్లాస్ లో. సో మరి ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్? ద చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. చైల్డ్ క్లాస్ లోకి పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ కావాలి అంటే చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే ఎవరు రావాలి?
పేరెంట్ రావాలి. చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే ఎవరు రావాలి? పేరెంట్ రావాలి. పేరెంట్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే నార్మల్ గా పేరెంట్ వస్తుంది. కానీ చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు పేరెంట్ కూడా వస్తే అప్పుడు పేరెంట్ క్లాస్ అనేది చైల్డ్ క్లాస్ కి ఇన్హెరిట్ అయినట్టు. మరి ఎలా ఇన్హెరిట్ చేస్తారని చెప్తున్నామండి? ఎక్స్టెండ్స్ కీవర్డ్ కదా. వాట్ ఈస్ క్లాస్ నేమ్? సో హౌ టు పర్ఫార్మ్ an inheritance అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్. వాట్ ఈస్ దిస్ మీనింగ్? పేరెంట్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. ఇప్పుడు పేరెంట్ క్లాస్ లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయండి? ఒక స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ ఎందులోకి వస్తుంది? చైల్డ్ లోకి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేయాలి? చైల్డ్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేయాలి? చైల్డ్. ఇప్పుడు చైల్డ్ ని కాల్ చేస్తే ఏం రావాలి నీకు? పేరెంట్ కూడా రావాలి. మరి వచ్చిందా రాదా చూడండి. వచ్చిందా రాదా చూడండి. సి డాట్ చిన్న when you run this one ఫాదర్ చైల్డ్. ఇప్పుడు నువ్వు ఆబ్జెక్ట్ ఏ క్లాస్ క్రియేట్ చేసినావు? చైల్డ్ క్లాస్ కి. మరి ఇప్పుడు సార్ నేను సేమ్ పేరెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది సార్? మరి పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చైల్డ్ వస్తుందా రాదా? పేరెంట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చైల్డ్ క్లాస్ వస్తా రాదా? రాదు. చైల్డ్ పేరెంట్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది, పేరెంట్ చైల్డ్ ని ఇన్హెరిట్ చేసుకోదు. పేరెంట్ ఆల్వేస్ అన్ సింగిల్ క్లాస్. పేరెంట్ అనేది ఎప్పుడు సింగిల్ గా ఉంటుంది. చైల్డ్ పేరెంట్ ని ఇన్హెరిట్ చేసుకో. ఇప్పుడు నువ్వు పేరెంట్ ని ఇన్హెరిట్ చేసుకుంటే పేరెంట్ లో ఓన్లీ పేరెంట్ మెథడే వస్తుంది. ఇప్పుడు పి డాట్ చిల్డ్రన్ కొడితే రాదు. అదే నువ్వు ఇక్కడ సి డాట్ ఫాదర్ అని కొడితే వస్తుంది కదా. ఇఫ్ యు రన్ దిస్ వన్, ది స్టేట్మెంట్ ఈజ్ పేరెంట్ క్లాస్, దిస్ బోత్ ఆర్ చైల్డ్. సింగిల్ మెథడ్స్ ని కాల్ చేయాలంటే నార్మల్ కాల్ చేసుకోవాలి. ఎంటైర్ క్లాస్ మొత్తం కావాలంటే ఏం చేయాలి? ఇన్హెరిట్ చేసుకోవాలి. మీకు ఆ 4 మెథడ్స్ కావాలి. ఇక్కడికి సింగిల్ గా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి కాల్ చేసుకోవసరం లేదు. డైరెక్ట్ గా ఒకటే క్లాస్ చేసి చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే చైల్డ్ క్లాస్ ద్వారా అన్ని మెథడ్స్ ని కాల్ చేసుకోవచ్చు. అన్ని మెథడ్స్ ని కాల్ చేసుకోవచ్చు. నార్మల్ గా ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఈ స్టేట్మెంట్ మనకి రన్ అవ్వాలంటే ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. అంతా చూపించే కదా మీకు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అవ్వాలి, ఈ స్టేట్మెంట్ రన్ అవ్వాలి. వితౌట్ ఇన్హెరిట్ కాన్సెప్ట్ యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ 2 క్లాసెస్. నువ్వు ఆబ్జెక్ట్ అనేది ఎన్ని క్లాసెస్ క్రియేట్ చేయాలండి? 2 క్లాసెస్ క్రియేట్ చేయాలి. బట్ హియర్ విత్ 1 క్లాస్ ఆబ్జెక్ట్ యూ కెన్ కాల్ ద 2 క్లాసెస్ ఆబ్జెక్ట్స్, 2 క్లాసెస్ మెథడ్స్. ఈ ఒక క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారా 2 క్లాసెస్ లో ఉన్న మెథడ్స్ ని ఇన్హెరిట్ చేసుకో. సార్ నేను ఇప్పుడు మరి ఈ పేరెంట్ లో ఇంకో మెథడ్ రాస్తే ఆ మెథడ్ వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుందా రాదా చెప్పండి. 100% వస్తుంది. Okay, so let's call here C dot. Okay, and if you run this one, I am father, I am your mother, you are my child. ఇక్కడ ఫాదర్ మదర్ అనేవి పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్. మరి చైల్డ్ అనేది దేని ప్రాపర్టీ అండి? చైల్డ్ క్లాస్ ప్రాపర్టీ. ఇక్కడ చైల్డ్ అనేది చైల్డ్ క్లాస్ ప్రాపర్టీ. ఫాదర్ మదర్ అనే ఏంటి అంటే చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ తో పాటు చైల్డ్ క్లాస్ కూడా ఓన్ ప్రాపర్టీస్ ఉండొచ్చు. ఉండకూడదు? ఉండొచ్చు. దిస్ కాన్సెప్ట్ ఈజ్ అన్ ఇన్హెరిటెన్స్. ఏమిటండి ఈ కాన్సెప్ట్ ని? ఇన్హెరిటెన్స్. సో we will achieve inheritance with the help of extends keyword. ఇన్హెరిటెన్స్ ఎలా అచీవ్ చేస్తామంటే మనం ఎక్స్టెన్స్ కీవర్డ్ ద్వారా అచీవ్ చేస్తాం. క్లియర్? we have an
different types of inheritance. What are the different types? Single level inheritance, multi-level inheritance, hierarchical inheritance, multiple inheritance, and hybrid inheritance. 5 types of inheritance we have. The first one is single level inheritance. One child acquires properties from parent, we call it as a single level inheritance. ఒక చైల్డ్ పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటే దాన్ని సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇన్ ద సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ద చైల్డ్ ఈస్ ఓన్లీ వన్. మరి హౌ మెనీ పేరెంట్స్ వీ హ్యావ్? వన్ పేరెంట్. గుర్తుపెట్టుకోండి, మోర్ దాన్ వన్ చైల్డ్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ పేరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీ బ్రదర్ ఉన్నాడు అంటే మీ పేరెంట్ అనేవాళ్ళు మీకు పేరెంటే, మీ బ్రదర్ కి పేరెంట్. అంటే చైల్డ్స్ ఎంతమంది ఉంటారండి? పేరెంట్స్ ఆల్వేస్, చైల్డ్స్ మేబీ నెంబర్ ఆఫ్. ఎక్కడైనా ఒక చైల్డ్ కి ఇద్దరు పేరెంట్స్ ఉంటారా? పేరెంట్స్ అంటే సార్ ఫాదర్ మదర్ కాదు, ఫాదర్ మదర్ కలిపితేనే పేరెంట్స్ ఉంటారా? అది కూడా ప్రకృతి వేరేది. ఉంటారా? ఒక చైల్డ్ కి ఇద్దరు ఫాదర్ మదర్, ఇద్దరు పేరెంట్స్ ఉంటారా? ఉంటారండి. సో వన్ పేరెంట్ వీ హ్యావ్ మల్టిపుల్ చైల్డ్స్, బట్ వన్ చైల్డ్ డస్ నాట్ హ్యావ్ ఎన్ మల్టిపుల్ పేరెంట్స్. దట్ ఈస్ ఎన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మనకి ఇన్హెరిటెన్స్ లో కాన్సెప్ట్ వస్తుంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే వన్ చైల్డ్ హ్యావ్ మల్టిపుల్ పేరెంట్స్, వన్ చైల్డ్ హ్యావ్ మల్టిపుల్ పేరెంట్స్. ఇస్ ఇట్ పాసిబుల్? నో అండి. ఇన్ జావా we are unable to achieve multiple inheritance concept because we are unable to inherit one child from more than one parent. More than one child unable to inherit the properties from more than one parent. Single level inheritance. One child inherits properties from more than one parent. Sorry. One child inherits properties from parent, we call it as single level inheritance. There is only one child. Okay. So B is a child, A is a parent. Real time example చెప్పండి సార్ అంటే, మా ఫాదర్ నేను ఒక్కనే కొడుకుని, మా ఫాదర్ ఫ్రెండ్. మా ఫాదర్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఏం చేస్తారండి? నాకే ఇస్తారు, నేనే చైల్డ్. మా ఫాదర్ ప్రాపర్టీస్ తో పాటు ఐ హ్యావ్ సమ్ ఓన్ ప్రాపర్టీస్. వాళ్ళు ఇచ్చిన వాటితో పాటు నా దగ్గర ఇంకొన్ని ప్రాపర్టీస్. దట్ ఈస్ ఎన్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో హౌ టు అచీవ్ ద సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసినాం కదా, దాన్నే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకేనా? దీన్నే రీనేమ్ చేద్దాం. సింగిల్ లెవెల్ పేరెంట్. సింగిల్ లెవెల్ చైల్డ్. Single level test. So see here once, what is here single level inheritance? There is only one parent. There is only one parent. There is only one child. One child inherits properties from parent. This is, we call it as single level inheritance. Single level inheritance. And the second one is multi-level inheritance. Second one is multi-level inheritance. Here we have, we call it as one parent more than childs. And ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద పేరెంట్ క్లాస్,
ఇట్ ఈస్ ద చైల్డ్ క్లాస్. చైల్డ్ ఇన్హెరిట్స్ పేరెంట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్. దీనికి రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఇది మీ ఫాదర్ అని అనుకో. మీ ఫాదర్కి మీరు చైల్డ్. రేపు మామో మీకు పెళ్ళైంది, మీకు కూడా చైల్డ్ వస్తారు కదా, వస్తారా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఎన్ పేరెంట్ క్లాస్, దిస్ ఈజ్ ఎన్ చైల్డ్ క్లాస్. మీకు మీ ఫాదర్ పేరెంట్ క్లాస్. మరి మీ చిల్డ్రన్కి ఎవరు పేరెంట్? అంటే మీ ఫాదర్ విషయంలో యు ఆర్ బిహేవింగ్ లైక్ చైల్డ్, యువర్ చైల్డ్ యు ఆర్ బిహేవింగ్ లైక్. మీ ఫాదర్ ఓన్లీ సింగిల్ గా ఉంటారు, మీ చైల్డ్ ఓన్లీ సింగిల్ గా ఉంటారు. మీరు మాత్రం బిహేవ్స్ లైక్ పేరెంట్ అండ్ చైల్డ్. మీకు ఏమన్నా కావాలన్నప్పుడు మీ పేరెంట్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు, మీ చైల్డ్కి ఏమన్నా ఇవ్వాలన్నప్పుడు మీరే ఇస్తారు. దీన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇప్పుడు మిమ్మల్ని కన్సిడర్ చేసినప్పుడు మీ ప్లేస్ లో ఎవరెవరు ఉంటారండి? మీ ఫాదర్ మీరిద్దరు ఉంటారు. మరి మీ చైల్డ్ని కన్సిడర్ చేసినప్పుడు ఎవరెవరు ఉంటారు? మీ చైల్డ్ ఉంటాడు, మీరుంటారు, మీతో పాటు మీ ఫాదర్ కూడా. అదేనా? ఎందుకు ఉంటాడు? మీరు ఆల్రెడీ మీ ఫాదర్ని ఇన్హెరిట్ చేసుకున్నారు, చేసుకుంటేనే మీకు అసలు చైల్డ్ అనేవాళ్ళు వచ్చారు. మీ చైల్డ్ ఆల్రెడీ మిమ్మల్ని ఇన్వైట్ చేసుకున్నాడు అంటే ఇక్కడ మీ చైల్డ్ ప్రాస్పెక్టివ్ వచ్చే టైంకి మీరు మీ ఫాదర్ ఇద్దరు కన్సిడర్ ఉంటారు. ఓకే అండి, మీ ఫాదర్కి 2 ఎకరాల ల్యాండ్ ఉందండి, మీకు ఆ 2 ఎకరాలు ఇచ్చిండే, మీరు ఓన్గా 3 ఎకరాల ల్యాండ్ని మళ్ళీ కొన్నారు. ఇప్పుడు మొత్తం మీ చైల్డ్కి ఎంత వస్తుందండి? 5 వస్తుంది, ఓన్లీ 3 రాదు. ఎందుకంటే మీరే చైల్డ్. అదేనా? 1 పేరెంట్ చైల్డ్, ఎనదర్ పేరెంట్ చైల్డ్. ఓకే, సో B is child for A base class, C is child for B class. ఈ మిడిల్ క్లాస్ ఏమంటారంటే ఇంటర్మీడియటరీ క్లాస్ అంటారు. ఈ ఇంటర్మీడియటరీ క్లాస్ బిహేవ్స్ లైక్ పేరెంట్ అండ్ చైల్డ్. ఎలా బిహేవ్ చేస్తుందండి? పేరెంట్ అండ్ చైల్డ్ లాగా బిహేవ్ చేస్తుంది. క్లియర్? Shall we run a program? ఏ ఈశ్వర్ అంటేనా? చూడండి, ఇన్హెరిటెన్స్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మల్టీ లెవెల్. సో కెన్ ఐ రైట్ ML? ML means multi level. I want an parent. Let's add the class, parent class. I am creating an multi level inheritance child class. ఏంటండి? Child class. Now tell me, ఇది పేరెంట్, ఇది చైల్డ్. పేరెంట్ మీ ఫాదర్, చైల్డ్ మీరు. మరి ఇప్పుడు నేను ఎవరిని క్రియేట్ చేయాలి? మీ చైల్డ్ని క్రియేట్ చేయాలి కదా. సో మరి మీ చైల్డ్ని అప్పుడు మనం ఏం చేయాలంటే మిమ్మల్ని లైక్ ఏమని కాల్ చేస్తారండి? పేరెంట్ అండ్ చైల్డ్. మీరు ఏమవుతారు? పేరెంట్, చైల్డ్. ఐఎమ్ క్రియేటింగ్ ఓన్లీ ఇప్పుడు ఈ పేరెంట్, చైల్డ్ వీటన్నిటిని కాల్ చేయడానికి ఏం చేస్తాండి నేను? క్రియేట్ ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ టెస్ట్ క్లాస్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం అంటే ఇఫ్ యూ వాంట్ అని యూ కెన్ కాల్ ద ఇన్సైడ్ ప్యాకేజ్, ఇన్సైడ్ కూడా కాల్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేస్తానంటే ప్రతిదాన్ని కూడా అవుట్ సైడ్ లో కాల్ చేసుకుంటాను, అన్నిటిని సపరేట్ క్లాస్ లో కాల్ చేసుకుంటాను. మీకు కావాలంటే అదే ప్యాకేజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. మెయిన్ ఇక్కడ కాల్ చేస్తే ఈ వరకే వస్తాయి, అందుకే మనం సపరేట్ కాల్ చేస్తాం. ఓకే,
So the first parent class, I am writing one statement. I am creating one method. What is the method? Public void parent. ఏమనిద్దాం? ఏమైనా చెప్పండి, పేరెంట్ క్లాస్కి ఏమనిద్దాం? 3 generations పేర్లు చెప్పండి, ఫేమస్ పేర్లు చెప్పండి. I am your father. Okay. ముందు పేరెంట్ అని ఎందుకు ఇవ్వాలి అంటే, సేమ్ మెథడ్స్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని కాల్ చేయడానికి డిఫరెంట్ చేస్తాం. ఓకే. సో ఐఎమ్ పేరెంట్ అండ్ చైల్డ్. థర్డ్ వన్, ఐఎమ్ ఓన్లీ చైల్డ్. ఐఎమ్ ఓన్లీ సో ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ ఇన్హెరిటెన్స్ చేయలేదు కదా. ఇప్పుడు ఏ క్లాస్ ని ఏ క్లాస్ తో ఇన్హెరిట్ చేయాలి చెప్పండి. ఇది ఓన్లీ పేరెంట్ అండి. ఇప్పుడు ఈ పేరెంట్ క్లాస్ ని ఈ చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫాదర్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటారు. మీ చిల్డ్రన్, మీ చైల్డ్ మిమ్మల్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు. మీ చైల్డ్ ఏం చేస్తుందండి? మిమ్మల్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు. మీ ఫాదర్ ప్రాపర్టీస్ మీకు వచ్చింది, మీ ప్రాపర్టీస్ చైల్డ్ వచ్చింది. First of all, I am creating the object for here. I am giving one more thing is very clarity. చూడండి ఇక్కడ, వాట్ ఈస్ దిస్ వన్ చెప్పండి. ఇదేంటండి? ఏ మెథడ్ అది? ఏ మెథడ్ ఇది? మెథడ్ ఏ మెథడ్ ఇది? నాన్ స్టాటిక్ లో మనకి యూజర్ డిఫరెంట్ మెథడ్స్ టైప్స్ ఉన్నాయి కదా, 4 టైప్స్. ఇది ఏ టైప్? వితౌట్ వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్స్. ఏ టైప్ అండి ఇది? వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్స్, నాన్ స్టాటిక్ మెథడ్. మీరు కావాలంటే దీన్ని విత్ పారామీటర్స్ ఏదైనా డిక్లేర్ చేసుకోవచ్చు. ఎలా రాయాలని రూల్ ఏ లేదు, నేను నార్మల్ గా రాసుకుంటూ పోతాను. మీరు కావాలంటే దీన్ని స్టాటిక్ రాసుకోవచ్చు, విత్ పారామీటర్స్ రాసుకోవచ్చు, విత్ రిటర్న్ టైప్ కూడా రాసుకోవచ్చు. ఎలాగైనా రాసుకోవచ్చు. ఇది యూజర్ డిఫైన్డ్ మెథడ్. ఇది యూజర్ డిఫైన్డ్ లో నేను ఏ టైప్ క్రియేట్ చేస్తున్నా? వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్స్ రాస్తున్నా. ఓకే అండి, మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, నో ఇష్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే, ఓన్లీ అసలు పేరెంట్ క్లాస్ ని కాల్ చేద్దాం. ఏమొస్తాయో చూద్దాం. పేరెంట్ పేరెంట్ క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ. ఇక్కడ పీసీ అనేది ఏంటండి?
పీసీ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ పీసీ. మన ఓబీసీ ఇవ్వాలని రూల్ లేదు కదా, పేరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు పీసీ ద్వారా నేను ఏ క్లాస్ని కాల్ చేస్తున్నా? పేరెంట్ క్లాస్ని కాల్ చేస్తే వచ్చింది. లెట్స్ కాల్ ద పీసీ డాట్ పేరెంట్ చైల్డ్. వచ్చిందా? డాట్ ఓన్లీ చైల్డ్. వచ్చిందా? అంటే పేరెంట్ క్లాస్ అనేది సింగిల్ క్లాస్. అందులో ఏముంటుంది? ఓన్లీ పేరెంట్ మెథడ్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ యూ రన్ దిస్ వన్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ పేరెంట్. సో ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఈ పేరెంట్ క్లాస్ మీ ఫాదర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫాదర్ అనేవాళ్ళు సింగిల్. మీరు వచ్చారు, ఓకేనా? సో పేరెంట్ చైల్డ్ అంట. పేరెంట్ ఇప్పుడు చైల్డ్ ఇన్హెరిట్స్ యువర్ పేరెంట్ కదా. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ మీ చైల్డ్ కి మీ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు ఇందులో ఎవరెవరు రావాలి? మీ పేరెంట్ రావాలండి. రెండు వచ్చి చూడండి, మీ పేరెంట్ రావాలి. మీ పేరెంట్ తో పాటు మీరు కూడా రావాలి. ఇప్పుడు మీతో పాటు మీ సన్ వస్తాడేమో చూడండి. వచ్చిందా? రాలేదు. సో ఇఫ్ యూ రన్ అప్ టు హియర్, this is only parent class. This is your parent and child class. So now I am creating object for this child class. చూడండి, ఓన్లీ చైల్డ్ అండి. చూడండి, ఈ చైల్డ్ ని కాల్ చేస్తే ఫస్ట్ అసలు మీ పేరెంట్ వస్తుంది రాదో చూడండి. వచ్చిందా? తర్వాత మీరు వస్తున్నారా రావట్లేదో చూసుకోండి. వచ్చారా? తర్వాత మీ చైల్డ్ వచ్చిందా రాలేదు చూసుకోండి. సార్, ఈ చైల్డ్ క్లాస్ లో ఓన్లీ మనం ఎవరిని ఎక్స్టెండ్ చేసుకున్నామండి? ఈ పేరెంట్ క్లాస్. చూడండి, ఈ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ అండ్ చైల్డ్ మాత్రమే ఎక్స్టెండ్ చేసుకుంది. బట్ ఈ చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఎవరు వస్తున్నారు? ఈ పేరెంట్ కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే దాన్నే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ లో ఎందుకు వస్తుందంటే మీరు ఆల్రెడీ మీ పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకున్నారు. రియల్ ఎగ్జాంపుల్, రియల్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీ ఫాదరు, మీరు, మీ సన్ ఉన్నారు. మీ ఫాదరు ఆయనకున్న ప్రాపర్టీస్ అన్ని మీకు ఇచ్చిండు ఆల్రెడీ, మీరు ఇన్హెరిట్ చేసుకున్నారు. ఇప్పుడు మీ చైల్డ్ వచ్చిండు. మీ చైల్డ్ వచ్చింది అంటే మీ చైల్డ్ కి మనం అంటారు కదా, తాత ముత్తాతలు అంటారు కదా, ఎంతైతే ఉందో అందరూ వాళ్ళ కిందకే వస్తారు. మనవడ మునిమనుడు ఇంకా ఎక్స్ వై జెడ్ ఎక్కడికి పోయినప్పుడు వాళ్ళందరూ ఏదైతే ఉందో అన్ని వీళ్ళ కిందకే వస్తాయి. ఓకేనండి. సో నో నీడ్ టు ఇన్హెరిట్స్ యువర్ చైల్డ్ టు యువర్ పేరెంట్. మీ చైల్డ్ మిమ్మల్ని ఇన్హెరిట్ చేసుకుంటే సరిపోద్ది, మీ పేరెంట్ ని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ పేరెంట్ ని ఇన్హెరిట్ చేసుకుని ఉన్నారు కాబట్టి. రేపు మీ చైల్డ్ కి ఇంకో చైల్డ్ వచ్చింది అనుకోండి, ఆ చైల్డ్ మీ చైల్డ్ ని ఇన్హెరిట్ చేసుకుంటే సరిపోద్ది, మిమ్మల్ని చేసుకోవాల్సిన అవసరం. మిమ్మల్ని ఇన్హెరిట్ చేసుకోకపోయినా మీరు అందులోనే ఉంటారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ చైల్డ్ తోటి ఇన్హెరిట్ అయి ఉన్నారు. అందుకే మీరు ఇక్కడ ఈ ఓన్లీ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మీ పేరెంట్ వచ్చారు, మీరు వచ్చారు, మీ చైల్డ్ ఆటోమేటిక్. కెన్ యూ రన్ దిస్ వన్? పేరెంట్, పేరెంట్ అండ్ చైల్డ్, చైల్డ్, పేరెంట్ అండ్ చైల్డ్ కమ్ పేరెంట్. అర్థమైందా? దీన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మల్టీ లెవెల్. ఓకే. సో up to now we discussed single level inheritance, multi level.
And the next one is hierarchical inheritance. This is the next one, hierarchical inheritance. One parent, multiple childs. One parent, multiple childs, we call it as hierarchical inheritance. Real example, మీ father కి మీరు 3 members చిల్డ్రన్స్, మీ సిస్టర్, మీరు, మీ బ్రదర్. ఇప్పుడు మీ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ఎవరు డివైడ్ చేసుకోవాలి? మీ 3 members డివైడ్, 3 చైల్డ్స్ డివైడ్ చేసుకోవాలి. అంటే మిమ్మల్ని కాల్ చేసినా మీ ఫాదర్ రావాలి, మీ బ్రదర్ కాల్ చేసుకున్నా మీ ఫాదర్ రావాలి, మీ సిస్టర్ కాల్ చేసుకున్నా కూడా. హైరారికల్ కి మల్టిపుల్ కి డిఫరెన్స్ ఏంటంటే, హైరారికల్ కి మల్టిపుల్ కి మల్టీ లెవెల్ కి, మల్టీ లెవెల్లో మీ పేరెంట్, మీరు, మీ చిల్డ్రన్ ఉంటారు. హైరారికల్లో మీ పేరెంట్, మీరు, మీ బ్రదరు, మీ చైల్డ్, మీ సిస్టర్, ఇంకో ఎవరు, మీ చిల్డ్రన్స్ రారు. మిమ్మల్ని మీ చిల్డ్రన్స్ తీసుకుంటే మీరుంటారు, మీ సన్, డాటర్, ఇంకెవరు ఉంటారు. ఈ చిల్డ్రన్స్ అందరూ కూడా ఒకటే పేరెంట్ తోటి ఇన్హెరిట్ చేసుకుంటారు. ఆల్ చిల్డ్రన్స్ ఇన్హెరిట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ సింగిల్ పేరెంట్. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారండి? సింగిల్ పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటారు. దిస్ వన్ we call it as hierarchical inheritance. Hierarchical inheritance. Okay. Right. So one parent with multiple childs, child 1, child 2, child 3, inherits the properties from single parent. Single parent, we call it as hierarchical inheritance. Okay? Let's declare the hierarchical inheritance. So here, first of all, I am creating one class parent. A class and only parent. A inheritance, hierarchical inheritance. Hierarchical parent. Child 1. Child 2. Child 3. Okay. So now test. Parent, child 1, child 2, child 3, test. First of all, parent is in a single method. Parent అనేది ఏ మెథడ్ అండి? సింగిల్. పబ్లిక్ void only father. Let's write I am your father. Okay. Child 1. So here child 2, child 3. Okay. So here child 3.
How to perform inheritance? What is the parent class? Extends. So child 1 extends ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్. అంటే నేను మా ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ని ఎక్వైర్ చేసుకుంటాను. మా బ్రదర్ కూడా మా ఫాదర్ యొక్క ప్రాపర్టీసే ఎక్వైర్ చేసుకుంటారు. మా సిస్టర్ కూడా మా ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ని ఎక్వైర్ చేసుకుంటారు. 3 చిల్డ్రన్స్ కి సింగిల్ పేరెంట్. We have single parent with multiple children is accepted. So first of all, I am creating the object for only parent. నేను ఓన్లీ పేరెంట్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాను ఫస్ట్. సో పేరెంట్ క్లాస్ ఏంటండి? పి పేరెంట్. Okay, so when you call with the help of object, ఏమొస్తుంది? ఓన్లీ father. Let's call the p dot children1 children2 వస్తాయా? అంటే మీ పేరెంట్ అనే వాళ్ళు సింగిల్. నౌ లెట్స్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ యూ. మీరు ఇవి రాసేటప్పుడు ఇలా అజ్యూమ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతాయి అండి. ఎస్, ఇట్ ఈస్ మై క్లాస్, ఇది నేను. ఓకేండి. సో నా క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే చిల్డ్రన్ 1 నేను ఫస్ట్ చిల్డ్రన్ ని. సో నాతో పాటు ఎవరెవరు ఉండాలి? మా ఫాదర్ ఉండాలి. ఓకే, ప్లస్ నేను కూడా ఉండాలి కదా. చిల్డ్రన్ 1 కూడా ఉండాలి. మా ఫాదర్ నేను ఇద్దరు ఉండాలి. లెట్స్ కాల్ ద మై బ్రదర్ C1 డాట్ child2 కాల్ చేయండి. ఉందా? child1 నేను, child2 మా బ్రదర్ కదా. మా బ్రదర్ రాడు ఇక్కడికి, ఎందుకంటే ఎంత బ్రదర్ అయినా వాళ్ళే మాది మేము, అంతే కదా. సో మా పేరెంట్ కి వాళ్ళు మనకి రిలేషన్ ఉన్నా కూడా ప్రాపర్టీస్ ఎవరు ఇవ్వాలి? ఇండివిజువల్ కదా. ముఖేష్ అమ్మాయిని ఏం చేసిండు? డివైడ్ చేసి ఇచ్చిండు కదండి అందరికి. ధీరుభాయ్ అమ్మాయిని ఏం చేసిండు? వాళ్ళిద్దరికి డివైడ్ చేసి ఇచ్చిండు. ఎవడు బాధ వాడిదే, అంతే కదా. బ్రదర్స్ అంటే బ్రదర్స్, బట్ ప్రాపర్టీస్ ఫ్రమ్ డిఫరెంట్. వాళ్ళకి ఏదైనా రిలేషన్ ఉందంటే పేరెంట్ తోటి రిలేషన్ ఉంటుంది. అందుకే నేను మా పేరెంట్ అని. మరి మా బ్రదర్ ఏం చేసిండు? వాడు కూడా క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాడు. ఎవరికి చేసుకున్నాడు అంటే వాళ్ళ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి child2 is equals to new C2 డాట్ మరి వాడు కూడా మా బ్రదరే కాబట్టి మా ఫాదర్ తోటి రిలేషన్ ఉంటుంది. C2 డాట్ child2 వాళ్ళు కూడా. ఓకే, మా సిస్టర్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా, ఎందుకంటే తనకు కూడా ప్రాపర్టీస్ రావాలి కదా. సో C3 ఈక్వల్స్ టు న్యూ C3 డాట్ పేరెంట్ ఫాదర్ C3 డాట్ child3. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఓన్లీ పేరెంట్, మా పేరెంట్ నేను, మా పేరెంట్ మా బ్రదర్, మా పేరెంట్ మా సిస్టర్. మీరు అందుకే ఏం చేస్తారంటే ఈ మెథడ్ నేమ్స్ దగ్గర పేర్లు రాసుకోండి. మీ ఫాదర్ పేరు రాసుకోండి, మీ పేరు రాసుకోండి. అలా రాసుకుంటే మీకు ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది, ఇంకా వెరీ ఈజీగా అర్థమవుతుంది. మీరు మామూలుగా చెప్తారు, మీరు ఇంకా అట్లా నా పేరు కృష్ణ రాసుకున్నారు, మా నాన్న పేరు రాసుకున్నారు, ఈజీగా అర్థమవుతుంది. అంతే కదా. సో వాట్ ఈస్ దిస్ ఇన్హెరిటెన్స్? హైరార్కికల్. ఇన్ ద హైరార్కికల్ multiple childs with single parent. We call it as hierarchical inheritance. And the next one is
multiple inheritance. Fourth one is first one single level, multi-level, hierarchical. Fourth one multiple inheritance. One child with multiple parents, we call it as multiple inheritance. ఒక చైల్డ్ మల్టిపుల్ పేరెంట్స్ నుంచి ప్రాపర్టీస్ ని ఎక్వైర్ చేసుకుంటాన్ని we call it as multiple inheritance. Normally in Java does not support an multiple inheritance. ఎందుకు సపోర్ట్ చేయదు? ఒక చైల్డ్ ఎక్కడైనా టూ ప్రాపర్టీస్ ని ఎక్వైర్ చేసుకుంటుందా? చేసుకోదా? లెట్స్ చెక్ ఇట్. ఎందుకు చేసుకోదో చూద్దాం పట్టండి. చూడొచ్చు కదా, చూడకూడదా? సో ఇప్పుడు నాకు చెప్పండి, ఏ క్లాసెస్ క్రియేట్ చేయాలి? యా, వెరీ గుడ్. టూ పేరెంట్స్ కదా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో పిఏఆర్ఈ అంటే పేరెంట్ 1 క్రియేట్ చేసుకున్నానండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో ఇదే కదా, పేరెంట్ 2 కూడా క్రియేట్ చేసుకున్నా. ఏం కావాలండి నాకు ఇప్పుడు? చైల్డ్ 1 చైల్డ్ విత్ మల్టిపుల్ పేరెంట్స్. పేరెంట్ 1, పేరెంట్ 2, చైల్డ్ 1, టెస్ట్ క్లాస్. ఓకే, let's create the parent method. Public void father1. టెస్ట్ క్లాస్ లో చేస్తున్నాం. I am father1. Okay, let's create one more class, father2. So here I am the child class. ఓకే అండి, ఇప్పుడు ఇన్హెరిట్ చేయండి. పేరెంట్ 1 ని పేరెంట్ 2 ని ఎవరు ఇన్హెరిట్ చేసుకోవాలి? ఎక్స్టెన్స్ పేరెంట్ 1 ఏంటండి? ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఎందుకు? సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. 1 చైల్డ్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ 1 పేరెంట్, కామా 1 మోర్ పేరెంట్ ఉంది కదా మనకి. You run this one, it shows here the previous output. What is there? Class body to complete class declaration is here error, because we are unable to inherit 1 child with 2 parents. Java does not support through extends keyword. మరి ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుంది సార్ అంటే, పాసిబుల్ అవుతుందండి జావాలో. ఎలా సార్ అంటే, we have an కాన్సెప్ట్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఉంటది. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ we will achieve at ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. మనకు 1 or 2-3 days లో ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ చెప్తే మీరు గుర్తుపెట్టుకోవాలి. In the inheritance we will achieve the multiple inheritance. What is a multiple inheritance? 1 child extends properties from 2 parent class. Is it possible here? In the inheritance it is not possible. It is possible at interface concept. Okay,
multiple inheritance. And the last one is hybrid inheritance. When you add or when you use an different types of inheritances, we call it as a hybrid. And a single, multi-level hierarchical. How many ways we have surrendered? Single and multiple. మీకు ఎక్కడైతే మల్టిపుల్ కనిపించిందో అది నాట్ పాసిబుల్. ఇప్పుడు సింగిల్ అయితే ఓకే, మరి మల్టిపుల్ పాసిబుల్ అవుతుందా? లేదు, కాబట్టి ఇది పాసిబుల్ కాదు. నెక్స్ట్ మల్టీ లెవెల్ అండ్ హైరార్కిల్ ఓకే, హైరార్కిల్ అండ్ సింగిల్ ఓకే, మల్టిపుల్ అండ్ మల్టీ లెవెల్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మీరు ఈ మల్టీ లెవెల్ అండ్ హైరార్కిల్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి? మల్టీ లెవెల్లో ఒక పేరెంట్ అండ్ చైల్డ్, ఓన్లీ చైల్డ్ క్రియేట్ చేయాలి. హైరార్కిల్ అంటే ఏం చేయాలి? ఒక పేరెంట్, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3 3 చైల్డ్ చేయాల్సిన 2 చైల్డ్స్ చేసినా ఏం కాదు, మీ ఇష్టం. 4 చైల్డ్స్ చేసుకున్నా ఏం కాదు. క్లాసెస్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకొని మెయిన్ మెథడ్ లో ఆ క్లాస్ తో కాల్ చేస్తే పేరెంట్ వస్తుంది, పేరెంట్ అండ్ చైల్డ్ వస్తుంది, చైల్డ్ వస్తుంది. ఇది కాల్ చేస్తే పేరెంట్ చైల్డ్ 1, పేరెంట్ చైల్డ్ 2, పేరెంట్ చైల్డ్ 3 వస్తుంది. దాన్ని ఏమంటారంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారండి? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకేనా? సో దీస్ ఆర్ ద 5 different types of inheritances. ఏంటి? సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, hierarchical inheritance, and hybrid inheritance. Very, very important concept in the OOPS concepts or core Java. So now tell me, what is an inheritance? To create new class by using an existing class, we call it as inheritance. ఓకే అండి. ఇప్పుడు మనం ఇక్కడ న్యూ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ఈ న్యూ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తున్నాం? ఎగ్జిస్టింగ్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని యాడ్ చేసుకుంటాం. చూపించే మీకు ఇందాక ఎగ్జిస్టింగ్ క్లాస్ లో మోర్ దాన్ ఎన్ని మెథడ్స్ ఉన్నా వస్తాయి మనకి ఇక్కడ డైరెక్ట్ గా. మనం నార్మల్ గా మెథడ్ ని ఇంపోర్ట్ చేసుకోవటం నార్మల్ మెథడ్స్ కాన్సెప్ట్, క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవటం అనేది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ పేరెంట్ క్లాస్, న్యూ క్లాస్ ఈజ్ ఎ చైల్డ్ క్లాస్. ఎగ్జిస్టింగ్ క్లాస్ ని పేరెంట్ క్లాస్ అంటారు, న్యూ క్లాస్ ని చైల్డ్ క్లాస్. Inheritance always follows an ECA concept, ECA relationship అంటారు. Child is a parent, car is a vehicle, apple is a fruit, Samsung is a mobile, Samsung is a mobile phone. ఇలా 5 types of inheritances: single level, multi level, hybrid, multiple, hierarchy. ఓకే అండి, 5 types of inheritance. సో అందరూ కూడా నోట్స్ షేర్ చేస్తా, నోట్స్ రీడ్ చేసి ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. కాపీ చేయొద్దు. సేమ్ సింగిల్ లెవెల్ యూనిట్ తీసుకోండి. మీరు రియల్ టైం ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఎవరైనా తీసుకోండి. ఇందా చెప్పేదా ఏఎన్ఆర్ నాగార్జున నాగచైతన్య, మల్టీ లెవెల్ ఏఎన్ఆర్ నాగార్జున నాగచైతన్య. అలా మీకు ఏది కావాలంటే మీ ఓన్ మీ రిలేషన్స్ అలా తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. The inheritance we will achieve with the help of extends keyword. ఎలా అచీవ్ చేస్తామంటే ఎక్స్టెన్స్ కీవర్డ్ ద్వారా మనం అచీవ్ చేస్తాం. ఓకేనా? ఎనీ డౌట్స్? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎనీ డౌట్స్? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎనీ డౌట్స్? మీకు ఏమైనా డౌట్ ఉందా? నో సార్, నో డౌట్.